రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అనగానే మనకు హైదరాబాద్ తో పాటు సికింద్రాబాద్ అలాగే సైబరాబాద్ కూడా గుర్తొస్తుంది. సో ఈ మూడు సిటీలు కలుపుకొని ట్రై సిటీగా ఇన్ని రోజుల పాటు కొనసాగుతున్నాయి. కానీ ఫ్యూచర్ అవసరాల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫోర్త్ సిటీని కన్స్ట్రక్ట్ చేయనున్నామని ఇప్పటికే చెప్తోంది. అయితే ఈ ఫోర్త్ సిటీ ఎక్కడ రాబోతుంది, ఈ ఫ్యూచర్ సిటీలో మొత్తం ఎన్ని గ్రామాలు ఉండబోతున్నాయి, అలాగే ఈ ఫ్యూచర్ సిటీలో ఎట్లాంటి కంపెనీస్ రాబోతున్నాయి, అలాగే దీనివల్ల లోకల్ గా స్థానికులకు ఎంత మేరకు లబ్ధి చేకూరనుంది, ఎంతవరకు ఉద్యోగాలు రానున్నాయి, ఇక దీంతో పాటు ఈ ఫోర్త్ సిటీలో ఎన్ని జోన్లు ఏర్పాటు కానున్నాయి, అలాగే ఈ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండబోతుంది. సో ఇట్లాంటి విషయాలన్నిటి కూడా ఈ ఫ్యూచర్ సిటీ పైన మనం చేయబోయే గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. సో ఇన్ని రోజుల పాటు ఉన్నటువంటి ఈ ట్రై సిటీస్ లో అటు ఇప్పటికే ఫుల్ఫిల్ అయిపోవడం, అలాగే అక్కడ కొత్తగా ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బందులు రావడం తోటి భవిష్యత్ దృష్టి అంతా కూడా ఈ ఫోర్త్ సిటీలో ఉండే విధంగా ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది. సో దీనిలో భాగంగానే ఇటు ముచ్చర్ల, కడతాల్, అలాగే దీంతో పాటు యాచారం, ఈ మూడు మండలాల్లో ఉన్న ప్రభుత్వ భూమి, అలాగే ఇప్పటికే ఫార్మా సిటీ కోసం సేకరించిన 13,000 ఎకరాల భూమితో పాటు మరికొంత భూమిని యాడ్ చేస్తూ ఇక్కడ ఫ్యూచర్ సిటీ నిర్మించడానికి ప్రభుత్వం అయితే పూర్తిగా ప్లాన్ చేస్తుంది. సో ఇక్కడ నిర్మించబోయే సిటీ న్యూయార్క్, దుబాయ్ని తలదన్నేలా ఉంటుందంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ఇక్కడ సిటీని ఎలా నిర్మించాలి, ఏంటి, ఇక్కడ ఏమేం రాబోతున్నాయనే అన్ని అంశాలపైన ప్రస్తుతానికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు అయితే ఈ ఫ్యూచర్ సిటీలో మొత్తం 5 జోన్లుగా దీన్ని విభజించాలని గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది. సో దానిలో భాగంగానే ఫస్ట్ ఒకటి ఇక్కడ ఎడ్యుకేషన్ హబ్ గా ఇక్కడ ఒక జోన్ తీసుకురాబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ హబ్, ఆ తర్వాత ఫార్మా హబ్, అలాగే ఎకో టూరిజం హబ్ ఒకటి, దీంతో పాటు స్పోర్ట్స్ యూనివర్సిటీ, అలాగే స్పోర్ట్స్ కు సంబంధించిన ఒక హబ్ లా కూడా ఇదే ప్లేస్ లో నిర్మించడానికి గవర్నమెంట్ అయితే డిసిషన్ తీసుకుంది. సో దీని ప్రకారం వివిధ కంపెనీలు రావడం కానీ, నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఇక్కడికి రావడం కానీ, గవర్నమెంట్ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కానీ అన్నీ కూడా ఈ 5 జోన్ల వారీగానే ఉంటుందంటూ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. సో దీనిలో భాగంగానే ఎట్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ హబ్ గా దీన్ని తీర్చిదిద్దడంలో ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ భూమి పూజ చేశారు. సో దానికి సంబంధించిన పనులు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ ఎలక్ట్రానిక్ హబ్ కానీ, ఇటు ఫార్మా హబ్ కానీ, లేకపోతే ఆ ఎకో టూరిజం కు సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ కు సంబంధించింది కానీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ చూస్తాము. దానికి సంబంధించి ప్లానింగ్ అయితే గవర్నమెంట్ అయితే ప్రస్తుతానికి ప్రారంభిస్తుంది. సో దీని ప్రకారం అంటే ఈ 5 జోన్ల ప్రకారమే నెక్స్ట్ దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా గవర్నమెంట్ ఇక్కడ డెవలప్ చేయబోతుంది. ఈ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వం ముఖ్యంగా ఫార్మా హబ్ ను ఏర్పాటు చేయాలనుకుంటుంది. అయితే గతంలో ముచ్చర్లలో సుమారు 13,000 ఎకరాల వరకు రైతుల నుంచి ఇక్కడ ఫార్మా హబ్ అలాగే ఫార్మా విలేజ్ ఏర్పాటు చేయడానికి ల్యాండ్ తీసుకుంది. అటు రైతుల నుంచి తీసుకున్న ల్యాండ్ అలాగే ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇక్కడ ఫార్మా హబ్ ను ఏర్పాటు చేస్తాం, కానీ స్థానికులు ఈ ఫార్మా సిటీని వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు, ప్రొడక్షన్ కంపెనీలు వచ్చినట్లయితే స్థానికంగా వాళ్ళు అక్కడ ఉండలేరు, వాళ్ళ వ్యవసాయ భూములు కూడా పాడవుతాయి, కాబట్టి దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. సో దీంతో ప్రస్తుత గవర్నమెంట్ ఏం థింక్ చేస్తుందంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు ప్రొడక్షన్వి ఏర్పాటు చేయం, కేవలం R&D కంపెనీలు అంటే రీసెర్చ్ చేయడానికి మాత్రమే ఇక్కడ వాటికి అనుమతి ఇస్తాం. ఎందుకంటే గతంలో ఫార్మా సిటీ ఏర్పాటు అనగానే సుమారు 300 కంపెనీలు అప్లికేషన్ పెట్టుకున్నాయి, వాటన్నిటి కూడా ఇక్కడ తెస్తామని చెప్పాయి. కాబట్టి ప్రస్తుతానికి ఆ కంపెనీలకు కేవలం ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఫార్మా హబ్ లో R&Dకి మాత్రమే ఇక్కడ స్థలాలు ఇస్తాం. దీనివల్ల లోకల్ గా ఎట్లాంటి పొల్యూషన్ ఉండదు, స్థానిక ఇక ఉండే గ్రామస్తులకు కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండవంటూ కూడా ప్రభుత్వం థింక్ చేసి ఇక్కడ ఏర్పాటు చేయబోయే ఫార్మా జోన్ లో R&Dకి మాత్రమే ఇస్తాం. వాటికి సంబంధించిన ప్రొడక్షన్ అంతా కూడా ఇంకా మిగతా ఫార్మా విలేజ్లు రాష్ట్ర వ్యాప్తంగా 10 తీసుకురావాలని చూస్తుంది. కాబట్టి అక్కడ వాళ్ళకి స్థలాలు ఇస్తాం తప్ప ఇక్కడ ఈ ఫోర్త్ సిటీలో, ఈ ఫ్యూచర్ సిటీలో కేవలం R&D మాత్రమే ఇస్తామంటూ కూడా గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది.
ఇక నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎలక్ట్రానిక్ జోన్ కూడా ఇక్కడ తీసుకురాబోతుంది. సో ఇక్కడనే ఎలక్ట్రానిక్ హబ్ గా మార్చి దానికి సుమారు 3 నుంచి 4 వేల ఎకరాల భూమిని కేటాయిస్తామని చెప్తున్నారు. ఇప్పటికే ఫాక్స్కాన్ కంపెనీలు, తైవాన్ కు సంబంధించిన ఫాక్స్కాన్ కంపెనీ తోటి సీఎం రేవంత్ రెడ్డి చర్చలు కూడా జరిపారు. ఈ ఫోర్త్ సిటీలో పెట్టుబడులు పెట్టాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడంతో ఫాక్స్కాన్ కంపెనీలు సుముఖంగా ఓకే చెప్పారు. సో వాళ్ళకు కూడా ల్యాండ్ ఇదే ఫోర్త్ సిటీలో, ఇదే ఫ్యూచర్ సిటీలో వాళ్ళకు ల్యాండ్ ఇవ్వబోతున్నారు. ఇదే కాకుండా కొన్ని జపాన్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ తో కూడా ప్రభుత్వం చర్చలు చేస్తుంది. సో వాటికి సంబంధించిన కంపెనీలు కూడా ఇక్కడికే రానున్నాయి. ఈ ఎలక్ట్రానిక్ జోన్ లో సుమారు 4 నుంచి 5 వేల ఎకరాల పాటు ఈ ఎలక్ట్రానిక్ జోన్ ను ఏర్పాటు చేయనున్నారు. కాబట్టి వివిధ దేశాలకు సంబంధించిన మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ అన్ని కూడా ఇక్కడికే వస్తే స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉపాధి కల్పిస్తాం. ఒకవేళ వాళ్ళు తక్కువ చదువుకున్నా కూడా వాళ్ళని స్కిల్ ఇంప్రూవ్ చేసి, గతంలో లాగా కాకుండా ఇక్కడ ఉన్న స్థానికులకు ఎవరైతే ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చారో వాళ్ళకు తక్కువ చదువుకున్నా వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించేలా చేస్తాం. మొత్తం ఈ ఫ్యూచర్ సిటీ వల్ల 2 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు కూడా మేము సృష్టిస్తామంటూ కూడా గవర్నమెంట్ ఒక ప్లాన్ తోటి ముందుకు వెళ్తుంది. ఈ ఫ్యూచర్ సిటీలో స్పోర్ట్స్ జోన్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. సో దీనిలో భాగంగానే ఒక పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా ప్రకటించాడు. దీనికి సంబంధించి బీసీసీఐ వాళ్ళతోటి మాట్లాడి మేము ఇక్కడ ఇదే ఫోర్త్ సిటీలో ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా, అది కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఇదే ఏరియాలో, అంటే ఈ ఫోర్త్ సిటీలోనే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తామని